హలో గాయస్, ఈ వీడియో ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీకు చూపిస్తున్నది ఆషామాసైన వాటర్ ఫాల్స్ కాదు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో అతిపెద్ద వాటర్ ఫాల్స్. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నాకు అర్థమైంది, ఈ సోది అంతా మాకెందుకురా అనుకుంటున్నారా? సరే మామ, ఇక సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపో. ప్రకృతి ఒడిలో సేద తీరాలను ఉందా నీకు? జలపాతాల హోరు, పచ్చని అడవుల మధ్య ఒక అద్భుతమైన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం 2 రాష్ట్రాల మధ్యలోని ఎత్తైన జలపాతం తలకోనకు వెళ్దాం రండి. మామా, నిజంగా చెప్తున్నా, శేషాచలం అడవుల గుండా వెళ్తుంటే ఆ చల్లని గాలి, చుట్టూ దట్టమైన చెట్లు నాకు ఒక కొత్త లోకాన్ని వచ్చిన అనుభూతినిస్తోంది. ఈ దారిలో వెళ్ళడమే ఒక అద్భుతం. రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణాన్ని నిజంగా మైమరిపించింది నన్ను. నా జీవితంలోనే నాకు ఇక అస్సలైన మజా. సుమారు 270 అడుగుల ఎత్తు నుండి పాలధారల కిందకు పడే ఈ సిద్ధేశ్వర జలపాతం, ఈ నీటి తుంపర్లు మన ఒంటిని తాకుతుంటే కలిగే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను మామ. ఈ నీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయని అంటారు. అందుకే ఇక్కడ స్నానం చేస్తే హాయిగా అనిపిస్తోంది. ఈ తలకోనలో కేవలం జలపాతమే కాదు, ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం మరియు సాహసనం చేయాలనుకునే వారికి ఉండే కానోఫీ వాక్ అదనపు ఆకర్షణలు కూడా ఉన్నాయి. నువ్వు కూడా ఖచ్చితంగా ఈ అనుభూతిని పొందాలనుకుంటే వీకెండ్లో ప్రశాంతంగా గడపడానికి తలకోన ఒక బెస్ట్ ప్లేస్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి.